కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఆఫర్. ఇలాంటి ఒక ఈమెయిల్ ఎప్పుడు నా ఇన్బాక్స్లో చూస్తాను అని చాలా వెయిట్ చేశాను వెన్ ఐ వాస్ గివింగ్ ఇంటర్వ్యూస్ ఫర్ మై ఫస్ట్ కార్పొరేట్ జాబ్. ఈ సిచ్యువేషన్ ఎవ్రీ న్యూ గ్రాడ్యుయేట్ ఫేస్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ కామన్. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు యూ నీడ్ టు క్రాస్ చెక్ యువర్ సెల్ఫ్, మన ఇంటర్వ్యూ స్కిల్స్ ఏ లెవెల్లో ఉన్నాయి అని చెప్పేసి. ఏదైతే సబ్జెక్ట్స్ మనం బాగా వచ్చు అనుకుంటామో, బాగా ప్రాక్టీస్ చేసి ఉన్నామో, లేదంటే ఈ ఈ పర్టికులర్ టాపిక్లో నాకు చాలా గ్రిప్ ఉంది అని అనుకున్నామో, రియల్ ఇంటర్వ్యూకి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు అన్నీ వ్యానిష్ అయిపోతాయి. వి డోంట్ ఈవెన్ రిమెంబర్ సింగిల్ వర్డ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్ ఆర్ టాపిక్స్. అంటే మనం మన ప్రెజెంటేషన్ చేసే టైంలో వీ వోంట్ గెట్ గుడ్ వర్డ్స్, ఆర్ అసలు ఏం చెప్పాలి, ఇప్పుడు ఏం మాట్లాడాలి అని కూడా స్ట్రక్ అయిపోతాము. సో హియర్ ఈస్ వన్, లైక్ మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ పడిపోతాయి, మీకు తెలిసింది కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతారు. సో హియర్ ఈస్ వన్ పీపుల్ ఫేస్ లాడ్ ఆఫ్ రిజెక్షన్స్. ఈవెన్ నేను కూడా అంతే, నేను ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, రిజెక్షన్స్ కూడా ఫేస్ చేశాను. And coming to me, hi, I'm Sirisha. Welcome to Campus to Corporate channel. So, I'm a senior software engineer with 5+ years of experience into software development. నేను నా కెరియర్లో ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్ నుండి టాప్ ఎంఎన్సీస్ వరకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉన్నాను. సో హియర్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ అండ్ అటెండెడ్ సో ఫార్ ఈ 5 years టెన్యూర్లో. అండ్ కమింగ్ టు మీ, అంటే ఈ ఇంటర్వ్యూస్ ఇస్తున్న టైంలో వాట్ ఐ రియలైజ్డ్ అంటే నాకు టోటల్లీ అర్థమైంది ఏంటి అంటే, ఇంటర్వ్యూ అనేది మనం ఏదైతే అనుకుంటామో ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటుంది, ఇది జరగచ్చు, ఇది చెప్పొచ్చు, ఇది చెప్దాము అని చెప్పి మనం బాగా ప్రిపేర్ అయిపోయి వెళ్తాము. దట్ ఈస్ వాట్ రియలీ వర్క్ దేర్. మనం వెళ్ళిన తర్వాత టోటలీ అంతా వ్యానిష్ అయిపోతుంది. అది ఒక కన్వర్జేషన్ లెవెల్లో మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు. అంటే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఆన్సర్ చేయాలి, ఈ క్వశ్చన్ అడిగితే ఇది ఆన్సర్ చేయాలి అని ఒక ప్రిపరేషన్, ఒక వీటిలో వెళ్తారు తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత రియల్గా ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని చెప్పేసి వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. అండ్ దట్స్ హౌ ఎవ్రీబడి జస్ట్ రీడ్ దోస్ కాన్సెప్ట్స్, బుక్స్ అన్నీ చదువుకుంటారు, అన్నీ చేసుకుంటారు, రెడీ అయిపోయి వెళ్తారు. అండ్ ఆఫ్టర్ దాట్ నేను ఈ రిజెక్షన్స్ అన్నీ ఫేస్ చేసిన తర్వాత వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్, నేను టోటల్లీ ఎక్కడ అంటే ఈ ఎనలైజ్ చేసుకున్నప్పుడు, నన్ను నేను ఎనలైజ్ చేసినప్పుడు అసలు ఎక్కడ నేను ల్యాక్ అవుతున్నాను, నేను అంటే నా స్కిల్స్ ఏమైనా బాగాలేవా, అంటే సబ్జెక్ట్ లేదా, నేను టోటల్లీ ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో వాటిని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతున్నానా, లేదంటే నా దగ్గర ఆ స్కిల్లే ఏదైనా వీక్గా ఉందా, నేను మళ్ళీ అది కాన్సెప్ట్ నేర్చుకోవాలా, లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏదైతే ఉందో, అంటే ఈ ఓవరాల్ కన్వర్జేషన్ మనం ఇంటర్వ్యూతో ఏదైతే మాట్లాడతామో అది అంతా నన్ను నేను చెప్పుకుంటూ, లైక్ ఒక క్వశ్చన్ అడిగితే హౌ యూ ఐల్ ఆన్సర్ అని చెప్పేసి ఆ పర్టికులర్ క్వశ్చన్ నేను చూసుకొని దిస్ ఈస్ హౌ ఐ నీడ్ టు ఆన్సర్ అని చెప్పేసి నేను లౌడ్గా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పుకునేదాన్ని. సో దెన్ లైక్ దిస్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఎవ్రీ ఇంటర్వ్యూ నేను ఇది చేసేదాన్ని. ఒక 1 hour, ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ అయిపోయింది, ఒక 5 minutes or 10 minutes యూ నీడ్ టు గెట్ అప్ ఫ్రమ్ ది ప్లేస్ అండ్ యూ నీడ్ టు రిలాక్స్. ఆ తర్వాత అప్పుడు ఏం జరిగింది, ఆ 1 hour బ్యాక్ అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారు, నేను ఏం ఆన్సర్ చేశాను, అసలు ఎలా ఆన్సర్ చేశాను, ఇవన్నీ అనలైజ్ చేసుకునేదాన్ని. అనలైజ్ చేసుకొని దెన్ ఐ డిసైడెడ్ వన్ థింగ్, లైక్ నెక్స్ట్ ఇంటర్వ్యూకి మాత్రం ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇలా కాకుండా ఇలా ఆన్సర్ చేయాలి. అండ్ ఏదైతే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్, వాట్స్ ఎవర్, ఇంకా చాలా ఉంటాయి కదా ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మనం చెప్పేది. సో అట్లా నేను ప్రతి ఒక్కదాన్ని ఎవ్రీ ఇంటర్వ్యూ తర్వాత దాన్ని మాడిఫై చేయడం, కరెక్ట్ చేసుకోవడం, అంటే ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ అయినా కానీ ప్రజెంట్ చేసే విధానాన్ని మార్చుకోవడం. సో ఇలా చాలా కరెక్షన్స్ చేస్తూ వెళ్ళాను అనమాట ఆఫ్టర్ ఎవ్రీ ఇంటర్వ్యూ. సో అంటే టోటలీ యూనిట్ టు ఏమంటారు, ఇది మాత్రం ఎవ్రీబడి యూనిట్ టు డూ బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ. ఫ్రెషర్స్కి అయితే ఇలాంటివన్నీ చెప్పడానికి ఎవరు ఉండరు. అలా వాళ్ళు బ్లైండ్గా నేను ప్రిపరేషన్ చేసుకున్నాను అని ఇంటర్వ్యూస్ ఇస్తూ ఆపర్చునిటీస్ అన్నీ అలా వెళ్ళిపోతాయి, మనం ఏం మిస్టేక్ చేస్తున్నామో తెలీదు. సమ్ టైమ్స్ ఏంటి అంటే రిజెక్ట్ అయ్యారు అని అట్లీస్ట్ యూ విల్ గెట్ టు నో, ఒక మెయిల్ కానీ ఏదైనా చెప్తారు. బట్ సమ్ కేసెస్లో కనీసం మెయిల్స్ ఆర్ మెసేజెస్ కూడా రావు హెచ్ఆర్ టీమ్ నుంచి, ఇలా మీరు ఈ రీజన్ వల్ల రిజెక్ట్ అయ్యారు. సమ్ పీపుల్ విల్ గివ్ యూ ఫీడ్బ్యాక్, అంటే ఈ పర్టికులర్ ప్లేస్లో మీరు ల్యాక్ అయ్యారు, సో యూ నీడ్ టు ఇంప్రూవ్ దిస్ పర్టికులర్ టాపిక్, దీనిపైన మీరు బాగా గ్రిప్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ వస్తుంది.
వస్తుంది. బట్ ఇన్ సమ్ కేసెస్ యూ డోంట్ ఈవెన్ గెట్ ఎనీ ఫీడ్‌బ్యాక్. అసలు రిజెక్ట్ అయ్యారా లేదా, నేను సెలెక్ట్ అయ్యానా కూడా తెలీదు. అంటిల్ అన్లెస్ యూ గెట్ ఇన్ టచ్ విత్ దెమ్. వాళ్ళని అడిగితే తప్ప మీకు తెలీదు. సో దట్ ఈస్ హౌ, అంటే మీకు అవి ఆ పర్టిక్యులర్ ఫేజ్ ఏదైతే ఉందో అది ఇది అని రియలైజ్ అయ్యే లోపే, అంటే నేను ఇది చేయాలి అనే లోపే మోస్ట్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ అన్నీ కూడా అలా వెళ్ళిపోతాయి అనమాట. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు మీకు చూపించినప్పుడు ఐ హ్యావ్ షేర్డ్ యూ మెనీ ఇంటర్వ్యూ లెటర్స్ కదా, సో దాంట్లో వీ కెన్ గ్రాబ్ ఓన్లీ ఫ్యూ. బట్ ఆ కేసులో ఏదైతే ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ ఏదైనా ఏదైనా ఉంది అంటే అది ఇలాంటి చిన్న సిల్లీ మిస్టేక్స్ వల్ల పోతే దట్స్ అ హ్యూజ్ రిగ్రెట్ మనకి. అంటే కెరియర్ ముందుకు వెళ్తున్న కొద్దీ కూడా అరే అసలు ఆ చిన్న మిస్టేక్స్ చేయకపోయి ఉంటే వి మైట్ గెట్ దట్ ఆఫర్ కదా అని చెప్పేసి అక్కడ ఉంటాము. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ కరెక్టింగ్ దోస్, నేను ఏదైతే మీకు చెప్పానో ఇలా ఎవ్రీ ఇంటర్వ్యూ తర్వాత నేను నన్ను క్రాస్ చెక్ చేసుకుని ఏం మిస్టేక్స్ చేస్తున్నానో అవన్నీ ఇంప్రూవ్ చేసుకొని ఐ హ్యావ్ పర్టికులర్లీ ఫర్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ సమ్ ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్. అంటే ఈ క్వశ్చన్కి ఈ విధంగా ఆన్సర్ చేయాలి, నా సెల్ఫ్ ఇంట్రో ఇలా చెప్పాలి, నా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇలా చేయాలి అని నేను కొన్ని ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ పర్టికులర్గా ప్రిపేర్ చేసుకొని ఫాలో అయ్యాను. ఆఫ్టర్ దట్ అంటే ఈ రిజెక్షన్స్ అన్నీ జరిగిన తర్వాత ఐ మేడ్ దిస్, అంటే ఈ డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా, అట్లీస్ట్ నేను ట్రై చేయాలి, ఇవన్నీ ట్రిక్స్ పెట్టుకుందాము అని చెప్పేసి ఐ హ్యావ్ క్రియేటెడ్ సమ్ పాయింట్స్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ దోస్ ఇన్ మై నెక్స్ట్ ఇంటర్వ్యూస్. అవన్నీ నేను నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో నేను ఇంప్లిమెంట్ చేసి చూద్దాం డిఫరెన్స్ ఏమవుతుంది అని చెప్పి. సో యూ కెన్ ఆల్సో సీ ది డిఫరెన్సెస్. Here are some of the offer letters that I am adding for your reference. సో యా మీరు చూసారు కదా, యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆఫ్టర్ అంటే ఇది ఒక 1 year బ్యాక్ స్టోరీ అనుకోండి. నా లాస్ట్ కంపెనీలో నేను లాస్ట్ స్విచ్ చేస్తున్నప్పుడు మా లాస్ట్ కంపెనీలో అంటే మనకి ఒక రిలీవింగ్ డేట్ ఉంటుంది కదా, దాట్ వాజ్ అన్ November 11th అనమాట. యా ఇఫ్ ఐ రిమెంబర్, ఎస్ November 11th. అండ్ అట్ దట్ టైం నేను ఆ ప్రాజెక్ట్ నుండి రిలీవ్ అవుతున్నప్పుడు November 11th నాకు లాస్ట్ వర్కింగ్ డే ఉండింది. అండ్ వెన్ ఐ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ కంపెనీ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ అ సింగిల్ ఆఫర్ ఇన్ మై హ్యాండ్. అండ్ అలాగే నాకు ఏం ఆన్ గోయింగ్ ఇంటర్వ్యూస్ కూడా లేవు, షెడ్యూల్ చేసుకునేవి కూడా లేదు. అట్లీస్ట్ అంటే నాకు జీరో హోప్తో ఉన్నానన్నమాట. సో దట్స్ హౌ ఇంకా నేను ఎంటీ హ్యాండ్స్తో బయటకు వచ్చాను ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ ది స్ట్రాటజీస్ మీరు ఏవైతే ఇందాక చూసారో. దాట్ నా లాస్ట్ కంపెనీలో డేట్ మీకు చెప్పాను కదా, ఇట్ వాజ్ ఆన్ 11th November. అండ్ గెస్ వాట్ వాజ్ మై జాయినింగ్ డేట్ ఇన్ ద నెక్స్ట్ కంపెనీ? యునో ఇట్ వాజ్ 2nd December. సో మీరు చూస్తే ఈ రెండిట్లలో డిఫరెన్స్ ఇట్స్ జస్ట్ 20 days. ఆ 20 daysలోనే మీకు ఇందాక లాస్ట్ స్క్రీన్లో చూపించిన ఆఫర్ లెటర్స్ అంటే ఐ నియర్లీ 5 ఆఫర్స్ ఈజ్ వాట్ ఐ ఫీల్. యస్, 5 ఆఫర్స్ వచ్చాయి జస్ట్ 20 daysలో. ఐ వాజ్ రియలీ షాక్డ్ వెన్ ఐ అప్లైడ్ దోస్ అండ్ ఇట్ రియలీ వర్క్డ్ ఫర్ మీ. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా నాకు వర్క్ అయ్యాయి. సో అందులో ఏదైతే బెస్ట్ నా కెరియర్ గోల్స్కి సెట్ అవుతాయో, నా ఫ్యూచర్ అంటే నేను ఏ పర్టికులర్ ప్రాజెక్ట్స్ పైన ఎక్కువ వర్క్ చేయాలి అనుకుంటున్నాను, దేంట్లో ఎక్కువ ఉండాలో ఆ పర్టికులర్ ఆఫర్స్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఐ హ్యావ్ జాయిన్డ్ ది కంపెనీ. బట్ ఓవరాల్ ఇప్పుడు ఈ స్టోరీలో నాకు అర్థమైంది ఏంటి అంటే, బిఫోర్ దట్ ఐ వాజ్ నాట్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్. నేను ర్యాండమ్లీ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నాను, ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. బట్ వెన్ ఐ అప్లైడ్ దోస్ స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ ఐ ఫౌండ్ అ హ్యూజ్ డిఫరెన్స్. అంటే నేను ఒకసారి మళ్ళీ ఆలోచిస్తే కూడా అంతకుముందు మంత్స్ వెయిట్ చేసేదాన్ని, 11th-కి 2nd-కి 20 days డిఫరెన్స్ ఉంది. వితౌట్ ఒక జీరో హోప్తో బయటకు వచ్చి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ లేకపోయి ఉంటే దట్ వాజ్ నాట్ పాసిబుల్. సో దట్స్ హౌ ఐ రియలైజ్డ్ అంటే రియలీ వర్క్డ్ ఫర్ మీ అని చెప్పేసి. సో యా, దట్స్ మై స్టోరీ హ్యాస్ ఆఫ్ నౌ. అండ్ కమింగ్ టు మీ, ఇప్పుడు ఏంటి, సో ఏంటి అంటే టోటల్ ఈ ఏదైతే నా ఎక్స్పీరియన్సెస్, వాట్ ఎవర్ ది స్ట్రాటజీస్ దట్ ఐ హ్యావ్ అప్లైడ్ సో ఫార్ ఇన్ మై కెరియర్, నేను ఏదైతే యూస్ చేశానో నా ఇంటర్వ్యూలో కానీ లేదంటే నా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏవైతే టెక్నిక్స్ కానీ ఏదైతే స్ట్రాటజీస్ కానీ నేను యూస్ చేశానో, ఐ వాంట్ టు షేర్ ఆల్ దిస్ విత్ యూ గైస్ స్టెప్ బై స్టెప్, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఎగ్జాక్ట్ రియల్ టైం నా ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్లీ షేర్ చేసుకోబోతున్నాను.
చెప్తున్నాను. అండ్ అది ఏంటి, మీకు ఒక ఫ్లోలో ఫ్రమ్ నౌ ఎవ్రీథింగ్ దట్ యు నీడ్, అంటే ఒక రెజ్యూమ్ ప్రిపరేషన్ నుండి, రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం నుండి మీ సాలరీ నెగోషియేషన్ వరకు కూడా ఎండ్ టు ఎండ్ ఎవ్రీ వీడియో మీకు నేను ఈ పర్టికులర్ ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో విచ్ హ్యావ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ దట్ యు నీడ్ టు know before going to a interview, or if you're trying to get a job. సో రెజ్యూమ్ బిల్డింగ్ తర్వాత, రెజ్యూమ్ బిల్డింగ్ ఉంటుంది ఫస్ట్, అండ్ దెన్ జాబ్స్ ఎలా మీరు అప్లై చేయాలి, అండ్ మీ సెల్ఫ్ ఇంట్రో ఎలా చెప్పాలి, ఆర్ టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే మీరు మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఎలా చెప్పాలి, మీ స్కిల్స్ గురించి ఎలా చెప్పాలి. ఒకవేళ ఇవన్నీ కాకుండా యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ మెనీ అదర్ క్వశ్చన్స్ లైక్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటాయి. అంటే వీటిలో అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో యా, in our upcoming videos we'll try to cover everything that you need to get prepared for getting the job. And ఇప్పుడు చెప్పినట్టు మీకు తెలిసిపోయింది కదా ఆల్రెడీ, నెక్స్ట్ వీడియో ఏంటి అంటే విల్ బీ క్రియేటింగ్ అ రెజ్యూమ్ బిల్డింగ్ వన్. అండ్ ఇప్పుడు మీకు తెలుసు ఏటీఎస్ కూడా ఉంది అని చెప్పి, సో విల్ ట్రై టు మేక్ అ స్టన్నింగ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. అండ్ ఏవైతే నేను చెప్తున్నానో ద స్ట్రాటజీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఐల్ బీ పోస్టింగ్ ఇన్ అవర్ ఛానల్, ఇది మీరు ఏ డొమైన్లో ఉన్నా కానీ, లైక్ నాన్ ఐటీ కానీ, ఫైనాన్స్లో కానీ, సేల్స్ ఆర్ మార్కెటింగ్లో కానీ, లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కానీ, ఇలా ఏ డొమైన్లో ఉన్నా కానీ ఈ పర్టికులర్ స్ట్రాటజీస్ అనేవి మీకు వర్క్ అవుతాయి టు గెట్ దట్ ఆఫర్ లెటర్ సూన్. మీకు తొందరగా ఆఫర్ రావడానికి, తొందరగా మీరు మీ ఇంటర్వ్యూస్ అన్ని క్లియర్ చేయడానికి. ఓకే, అండ్ ఇంకేంటి లేట్, ఇప్పుడు మీరు యు గాట్ ఆల్ ది ఇన్ఫో దట్ యు నీడ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కదా. లెట్స్ కీప్ గోయింగ్ అంటిల్ యూ గెట్ దట్ ఆఫర్ లెటర్. ఐల్ కీప్ హెల్పింగ్ యూ ఇన్ ఎవ్రీ వే దట్ యు గో త్రూ ఇన్ దిస్ మీ ఆఫర్ వచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో ఎవ్రీ స్టెప్లో ఐల్ బీ హెల్పింగ్ యూ గైజ్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అని చెప్పేసి. అండ్ యా, వీ కేమ్ టు అన్ ఎండ్ నౌ. సో యా, వాట్ నెక్స్ట్? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, లేదంటే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు, ఈ పర్టికులర్ పాయింట్లో స్ట్రక్ అయ్యాము, ఈ పర్టికులర్ స్టేజ్లో మాకు ఇంటర్వ్యూ క్లియర్ చేయడం కష్టంగా ఉంది అనుకుంటే, ప్లీజ్ టు కమెంట్ దాట్. నేను ఆ పర్టికులర్ టాపిక్ పైన క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఎనీ స్ట్రాటజీస్ ఓవర్ దేర్, నేను అది కూడా మీకు క్లియర్గా చెప్తాను, సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ టు మూవ్ ఫార్వర్డ్. అండ్ యా, ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు అంటే యూ కెన్ ప్లీజ్ డూ కమెంట్ దాట్, సో దట్ నేను సపరేట్గా ఆ పర్టికులర్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇఫ్ యూ నీడ్ ఎనీ, అంటే ఇంకా డీప్గా ఏమైనా ఎక్స్ప్లెనేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా, ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ప్లీజ్ డూ కమెంట్ దట్ టు, నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ యా, మీరు ఆల్రెడీ ఎవరైనా ఇంకా ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఎగ్జామ్స్కి, లేదంటే ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, వాకిన్స్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు అంటే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. లెట్ దెమ్ నో దట్ వీఆర్ మేకింగ్ వీడియోస్ ఆన్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి వీడియోస్ చేస్తున్నామని వాళ్ళకి చెప్పండి. సో దట్ షేర్ దిస్ పర్టిక్యులర్ వీడియో టు దెమ్, సో దట్ they'll get to know that they'll be getting a new videos on resume creation to salary negotiations. Okay, and yeah, we came to an end. Thank you so much for watching this video till here. If you like it, please do like, share and subscribe. ఈ channel ki subscribe cheyandi, so that you'll know, also hit the bell icon, you'll get to know whenever I post a new video. And stay tuned to Campus to Corporate. Thank you so much for watching.